హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ టైలరింగ్ ఛానల్. ఈ వీడియోలో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ బ్లౌజు, ఆ డిజైన్ అయితే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈరోజు క్లియర్గా చూపిస్తాను. ఈ డిజైన్స్ని క్యాన్వసింగ్తో కటింగ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. అలాగే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వేస్ట్ లూజ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వరకు నడుం పట్టి జాయింట్ చేసుకోవడానికి ఖర్చు కోసం. ఇక్కడ కస్టమర్ వేస్ట్ లూజ్ వచ్చేసి నడుం లూజ్ వచ్చేసి 8 ఇంచులు ఉంది. 8 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుని అలాగే 1 ఇంచ్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి. ఇది డాట్స్ కోసం. అలాగే 2 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి. ఈ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం. ఇక్కడ కస్టమర్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు వచ్చింది. ఇక్కడ స్టార్టింగ్ మార్క్ చేసుకుని మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా 2 ఇంచులు, అక్కడ కూడా ఇలా 15 ఇంచులు మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి. కస్టమర్ చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు వచ్చింది. 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ మనం 1 ఇంచ్ డాట్స్ కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్లోకి ఈ విధంగా లైన్ గీసుకోవాలి. అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. మనం చెస్ట్ లూజ్ పెట్టేసుకున్నాంగా. ఇప్పుడు షోల్డర్, ఇది బోట్ నెక్ కదా, షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు ఇలా మార్క్ చేసుకుని చంక డౌన్ కోసం కూడా అదే 7 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా ఉండడం కోసం కింద కూడా 7 ఇంచులు వచ్చేలాగా ఈ విధంగా మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇలా చెస్ట్ లూజ్ దగ్గరకు కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఇది బోట్ నెక్ కదా, ఈ బోట్ నెక్ కోసం ఇక్కడ 1/2 ఇంచు కొంచెం వెనక్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని షోల్డర్ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ గీసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఈ 1.5 ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పెట్టుకోవాలి. ఈ బోట్ నెక్లకి ముందుగా షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి. 3 ఇంచులు వచ్చిందిగా. ఇక ఎక్స్ట్రా ఎంత అయితే ఉందో అంత మెజర్మెంట్ కూడా నెక్ వెడల్పుకి తీసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు 4 ఇంచులు వచ్చింది, షోల్డర్ 3 ఇంచులు వచ్చింది. ఇక్కడ కస్టమర్ నెక్ డౌన్ వచ్చేసి 11 ఇంచులు వచ్చింది. ఈ 11 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ డిజైన్ చూపిస్తున్నానండి. ఇక్కడ 4 ఇంచులు పెట్టుకున్నాంగా పైన నెక్ వెడల్పు దగ్గర, అదే 4 ఇంచులు ఇక్కడ డౌన్ దగ్గర కూడా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వేస్ట్ లూజ్ కూడా దగ్గర కూడా డాట్స్ వేసుకుంటాం కదా, ఆ మార్కింగ్ కూడా చేసేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ డిజైన్ బట్టి ఇక్కడ డాట్ పొడవు అనేది మార్క్ చేసుకుంటాం కదా, అందుకే ముందుగానే ఇక్కడ డాట్స్ అనేది నేను మార్క్ చేసేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకుంటే ఇక్కడ పైనుంచి ఇక్కడ 3-3.5 ఇంచుల దాకా మార్క్ చేసుకోవచ్చు. 3 ఇంచులు అయితే సరిపోతుంది. ఇక్కడ కస్టమర్ కొంచెం డౌన్ కావాలన్నారు, అందుకని 3.5కి అయితే మార్క్ చేశాను. యాక్చువల్లీ బోట్ నెక్కి 3 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు మనం చంక నుంచి అక్కడ ఆమ్ డౌన్ ఉంది కదా, ఆమ్ డౌన్ నుంచి ఒక 1/2 ఇంచు డౌన్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అయితే గీసుకోవాలి. ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా డిజైన్, అలా పైన రౌండ్ షేప్ అయితే ఇప్పుడు మార్క్ చేసాం. ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం లైనింగ్ మీద అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మనకి నెక్ డౌన్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడ వరకు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకుని ఇక్కడ కట్ వర్క్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా బ్లౌజు, ఆ షేప్ అయితే మనం మార్క్ చేస్తున్నాము. ఇప్పుడు ఇలా కింద మనకి ఎంత నెక్ కావాలి, డీప్ కావాలా లేకపోతే చిన్నగా కావాలా ఇక్కడే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్ వర్క్ షేప్ అనేది మార్క్ చేసుకుందాం. ఇక్కడ లైనింగ్ మీద ఏ నెక్ అయినా డ్రాయింగ్ చేసినా ఇది స్టిచ్చింగ్కి అయితే ఉపయోగించము. నేను క్యాన్వసింగ్ మీద అయితే మార్కింగ్ చేస్తాను, ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా ఉండదు. ఇలా లైనింగ్ మీద కటింగ్ చేసేసుకుని మనం క్యాన్వసింగ్ పెట్టుకుంటే అంత పర్ఫెక్ట్ రాదు. మనం మార్కింగ్ చేయడమే క్యాన్వసింగ్ మీద అయితే చేస్తాను. ఇప్పుడు మీకు షేప్ చూపిస్తున్నాను, ఏ విధంగా అయితే మార్క్ చేసుకోవాలో ఆ షేప్ అనేది చూపిస్తున్నాను. ఇలా పైన ఈ విధంగా మార్క్ చేసుకున్న డిజైన్ని ఇలా ఇక్కడ కట్ వర్క్ షేప్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ పార్ట్ వరకు మార్క్ చేసుకుని ఇక్కడ స్టిచ్చింగ్ పార్ట్ వరకు ఈ విధంగా అందులోకి కలిపేసుకోవాలి. డిజైను యాక్చువల్లీ పై భాగానికి సెపరేట్గా కింద భాగాన్ని సెపరేట్గా కటింగ్ చేసేసుకుని జాయిన్ చేసుకోవాలి. కానీ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. అలా పై భాగం సెపరేట్గా కింద భాగం సెపరేట్గా కటింగ్ చేసేసుకున్నాం అనుకోండి, జాయిన్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. న్యూస్ పేపర్ కటింగ్ చేసుకోవాలి, చాలా ఉంటుంది, వాళ్ళకి అర్థం కాదు. అలా అని ఇది పైన సెపరేట్ కింద సెపరేట్ పార్ట్ని
విడదీయకుండా బ్లౌజ్ని ఇలాగే ఉంచి ఎక్స్ట్రా పీస్ అనేది జాయిన్ చేసుకుని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మీకు నెక్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఎక్స్ట్రా కింది వరకు ఈ విధంగా కటింగ్ మార్కింగ్ చేసుకోండి. యాక్చువల్లీ మనము ఇంతకుముందు ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడికి కటింగ్ చేసేసుకోవాలి. నేను మార్కర్ పెట్టిన దగ్గరికి కటింగ్ చేసేసుకోవాలి. కానీ కటింగ్ చేసేసుకుంటే ప్రాబ్లం అవుతుందని చెప్పానుగా, కటింగ్ చేసుకోకుండా అదే డిజైన్ని కింది వరకు రప్పించండి. ఇప్పుడు అదే లైనింగ్ క్లాత్ని ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా తీసుకుని కింద ఒక 1 ఇంచ్ ఉండేలా చూసుకోండి. మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా ఇలా 1 ఇంచ్ అనేది పైకి ఉండేలా చూసుకుని ఈ విధంగా ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ కింద కూడా స్ట్రైట్గా కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ ఉంది కదా, మనకి కింది పార్ట్ కటింగ్ చేయకుండా చూపిస్తానన్నాను కదా, కటింగ్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఎక్స్ట్రా పీస్ని జాయిన్ చేసుకుందాం. ఇలా లైనింగ్ని తీసుకుని ఎక్స్ట్రా ఈ విధంగా మనకి ఎక్కడికైతే కట్ వర్క్ షేప్ డిజైన్ మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇక్కడ నెక్ దగ్గర కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ అనేది మనం లైనింగ్ మీద మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ కటింగ్ చేసుకున్న బ్లౌజ్ని తీసేసి ఇక్కడ ఏదైతే మార్క్ చేసుకున్నామో ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. అంటే మనం కింద ఏదైతే కట్ వర్క్ పార్ట్ డిజైన్ పార్ట్ ఉందో ఆ పార్ట్కి ఎక్స్ట్రా పీస్ని కూడా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మీకు అర్థం అవ్వడం కోసం నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న బ్లౌజ్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ కూడా కటింగ్ చేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఓకే కదా, ఈ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో ఈ పీస్ మీద మనం కట్ వర్క్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్వాసింగ్తో డిజైన్ మొత్తాన్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా క్యాన్వాసింగ్ని తీసుకోండి. క్యాన్వాసింగ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. సింగిల్ ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ నెక్ ఎంత డౌన్ అయితే పెట్టుకున్నామో మనం ఎక్స్ట్రా కూడా పెట్టాను కదా నేను, కింద మనం కటింగ్ చేయకుండా పై పార్ట్ కింది పార్ట్ సెపరేట్గా ఆ ఎక్స్ట్రా ఎక్కడికైతే మార్క్ చేసామో ఈ విధంగా క్యాన్వాసింగ్ మీద కూడా మార్క్ చేసుకోవాలి. పైన 4 ఇంచెస్ కింద 4 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ మనం 3.5 ఇంచులు పెట్టాం కదా ఆ లైనింగ్ మీద అదే మెజర్మెంట్ ఇక్కడ కూడా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి. ఇక్కడ మనం చూసేటప్పుడు ఇదంతా హెవీ అనిపిస్తుందేమో, కానీ కొంచెం అర్థం చేసుకుని మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి టైలరింగ్లో ఏదైనా మార్కింగ్లోనే ఉంటుంది. మార్కింగే కరెక్ట్గా చేసామంటే స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి లైనింగ్ మీద ఏ విధంగా మార్క్ చేశానో అదే విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనం సెపరేట్గా క్లాత్ని జాయిన్ చేసుకుంటాం కదా క్యాన్వాసింగ్కి, దానికోసం ఈ ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి ఆపోజిట్ కూడా మార్క్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఆల్రెడీ మనం మార్కర్తో కటింగ్ మార్క్ చేసుకున్నాను కాబట్టి ఈజీగానే వచ్చి కనిపించిపోతుంది. ఇక్కడ ఎక్కడికైతే మార్కింగ్స్ ఉన్నాయో ఈ విధంగా ఈ మార్కింగ్స్ దగ్గరికి ఆపోజిట్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ క్యాన్వాసింగ్కి లైనింగ్ని కూడా తీసేసుకుందాం. ఇక్కడ ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూసుకుని ఈ లైనింగ్కి అయితే క్లాత్ పడుతుందండి, నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు చూపిస్తాను. ఇక్కడ మనకి సరిపోలేదు, ఈ పీస్లోనే కటింగ్ చేసుకోవాలి కాబట్టి ఇలా ఎక్స్ట్రా ఉండేలా కటింగ్ చేసుకోవాలి. కానీ ఈ క్లాత్కి అనేది కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పడుతుంది, నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఈ విధంగా క్యాన్వాసింగ్ కూడా లైనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు కట్ వర్క్ మార్కింగ్ చేద్దాం. కట్ వర్క్ మార్కింగ్ కోసం కింద మనము ఒక పీస్ని అయితే ఎక్స్ట్రా కటింగ్ చేసుకున్నాం కదా, దాని షేప్లో ఇలా క్యాన్వాసింగ్ని అయితే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంతైతే తీసుకున్నామో అంత అవసరం లేదు, మనకు ఓన్లీ డిజైన్ కటింగ్ చేసుకోవడానికి మాత్రమే కావాలి. మీకు అర్థమవడం కోసం మొత్తం అయితే కటింగ్ చేస్తున్నాను నేను. ఇలా క్యాన్వాసింగ్ని తీసుకోవాలి. క్యాన్వాసింగ్ని తీసుకుని ఇక్కడ మనము ఈ పీస్ వేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఈ ఎక్స్ట్రా ఏదైతే తీసుకున్నామో ఈ క్లాత్ని ఇలా తీసుకుని స్ట్రైట్గా ఈ క్లాత్ ఏ షేప్లో అయితే ఉందో అలా మార్క్ చేసుకోండి. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఒకసారి మెజర్మెంట్ తీసుకుందాము. ఇలా మనము ఈ డిజైన్ అయినా వేసుకుని మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా లైన్ గీసుకుందాం. ఇది ఎందుకంటే ఇక్కడ వరకే మనం కట్ వర్క్ మార్కింగ్ అనేది చేసుకోవాలి, ఇక పైదాకా మనకు అవసరం లేదు కదా. ఇలా
ఎక్స్ట్రా 2 ఇంచెస్ వరకు ఈ విధంగా మార్క్ చేసేసుకుందాం. ఇది నార్మల్గా స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీ అండి. పై పార్ట్ సెపరేట్గా కింద పార్ట్ సెపరేట్గా కటింగ్ చేసుకుని, కానీ అలా కాకుండా బ్లౌజ్ని అదే విధంగా ఉంచి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడమే కొంచెం రిస్క్ ఉంటుంది. కానీ ఓపెన్ చేసుకుంటే కొంచెం జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అన్నాను కదా. కొత్తగా నేర్చుకునే వారి కోసం అయితే నేను ఇలా చూపిస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా కట్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్ వర్క్ మార్కింగ్ అనేది చేద్దాం. ఇక్కడ మనకి డిజైన్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్ కిందికైతే ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఎందుకంటే డిజైన్ మార్క్ చేసుకోవాలి కదా, మనకి పైన కూడా ఖర్చు ఉండాలి. కరెక్ట్గా పైకి అయితే మార్క్ చేయం కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ కిందికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలానే కిందికి ఒక 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ గీసుకోండి. పైన ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం, ఇక్కడ కింద సైడ్ 1 ఇంచ్ అనేది కట్ వర్క్ మార్కింగ్ షేప్ తీసుకోవడం కోసం లెంత్ అనేది మార్క్ చేశాను. ఇక్కడ నేను కట్ వర్క్ లెంత్ అనేది 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎంత కావాలంటే అంత మార్క్ చేసుకోవచ్చు. ఇలా 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటూ మనకు 2 ఇంచ్ వరకు ఉంది కదా, ఇక్కడ స్టిచ్చింగ్ పార్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడికే ఎండ్ చేసేయాలి. ఇలా ఇక్కడ వరకు ఇప్పుడు కట్ వర్క్ షేప్ అయితే గీసుకుందాం. ఒక 2 ఇంచెస్ వెడల్పు అయితే తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్కి సెంటర్కి కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాం కదా, ఈ 2 ఇంచులకి సగం 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ దగ్గర పైన ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం ఈ మార్కింగ్. ఇప్పుడు ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో ఈ పైన 1 ఇంచ్ నుంచి అలాగే ఇక్కడ 2 ఇంచెస్ వరకు ఈ విధంగా షేప్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మెజర్మెంట్ తీసుకుంటే కరెక్ట్గా అన్ని కట్ వర్క్ షేప్లు కరెక్ట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పార్ట్ వరకు మాత్రమే మార్క్ చేసుకోండి. ఈ స్టిచ్చింగ్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇలా ఇక్కడ స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర లైన్ మార్క్ చేసాంగా, ఈ లైన్లోకి ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆపోజిట్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలిగా. ఇక్కడ మీకు ఆపోజిట్ తిరిగేసుకుంటే ఇలా మార్కింగ్స్ కనిపిస్తాయి. అదే మార్కింగ్స్ మీద ఇలా మార్కర్తో మార్క్ చేసేసుకోవాలి. మనం ఏ డిజైన్ కటింగ్ చేసుకోవాలన్నా మార్కింగ్ చేసుకోవాలన్నా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది ఖర్చు కోసం. మనకి ఈ షేప్ కావాలని ఇంత క్లాత్ అయితే కటింగ్ చేసాము క్యాన్వాసింగ్ని. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకుని కటింగ్ చేసేసుకోండి. మనం డిజైన్ నెక్స్ ఏ విధంగా స్టిచ్ చేస్తామో ఇది కూడా సేమ్ అంతే. ఇలా ఈ క్లాత్ ఓపెన్ చేసుకుని ఇక్కడ మనము క్యాన్వాసింగ్కి డిజైన్ చేసుకున్నాముగా కట్ వర్క్, దానికి కూడా లైనింగ్ని తీసుకుని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ క్లాత్ మీద వేసుకుని మెయిన్ పీస్ మీద వేసుకుని ఈ విధంగా మార్కర్స్ దగ్గర స్టిచ్ చేసేసుకుని మార్కింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నీట్గా కట్ వర్క్ షేప్ని స్టిచ్చింగ్ చేసుకుని ఆపోజిట్ ఇక్కడ మనము కట్ వర్క్ మార్కింగ్ చేసుకున్న క్యాన్వాసింగ్ కూడా డిజైన్ పేపర్కి కూడా లైనింగ్ని తీసుకోవాలి. ఇక్కడ లైనింగ్ని తీసుకుందాం. ఏ షేప్ అయితే మార్కింగ్ చేసామో ఇక్కడ ఆ క్లాత్ని కూడా అదే షేప్లో వేసుకొని ఇలా కింద సైడ్ ఒక 1/2 ఇంచు పైన ఖర్చు ఉండేలా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జెస్కి సరిపోలేదు క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా మనకి కింద పైన ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1 ఇంచ్ కానీ ఖర్చు ఉండేలా చూసుకొని ఇలా క్లాత్ని అయితే తీసుకోవాలి లైనింగ్ కోసం. ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉందండి క్లాత్ ఇది. ఈ క్యాన్వాసింగ్ డిజైన్ ఓపెన్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఈ మనం లైనింగ్ కోసం తీసుకున్న క్లాత్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ జాయిన్ చేసుకోవడం కోసం నేను క్లాత్ని కూడా ఇక్కడే తీసేసుకుంటున్నాను. మనం కటింగ్ చేసుకున్నప్పుడే అన్నీ కటింగ్ చేసేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిషన్ మీద నుంచి పక్కకు లేకుండా అంతా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. అంతేనండి. ఈ విధంగా అయితే డిజైన్ అయితే ఎలా కటింగ్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ పీస్ మీద వేసి కటింగ్ చేసుకుందాం. మెయిన్ పీస్ని తీసుకోవాలి. మెయిన్ పీస్ని తీసుకొని ఇలా సింగిల్ ఫోల్డింగ్ వేసుకొని ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా బ్యాక్ పార్ట్ని పెట్టుకొని ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఈస్గా లైనింగ్ ఎంత ఉందో అంతా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాంగా అలానే కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఇలాంటి డిజైన్స్ కుట్టాలంటే మెయిన్ పీస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. 1 మీటర్ క్లాత్ అనేది సరిపోదు. ఎందుకంటే మనము కింద జాయిన్ చేసుకోవడానికి ఎక్స్ట్రా డిజైన్ కోసం క్లాత్ని తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని అంతా కటింగ్ చేసుకోవాలంటే మెయిన్ పీస్ అనేది 1.5 మీటర్ కానీ 1.5 మీటర్ కానీ ఉండాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేసుకున్నాం కదా, ఇక్కడ ఎక్స్ట్రా జాయిన్ చేసుకోవడానికి ఈ క్లాత్ని కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ ఫోల్డింగ్ ఉండాలి గుర్తుపెట్టుకోండి. ఫోల్డింగ్ దగ్గర ఇలా ఫోల్డింగ్ని అడ్జస్ట్ చేసుకుని కటింగ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇలా అయితే క్లాత్ సేవ్ అవుతుందని ఈ విధంగా ఆపోజిట్ అయితే వేసాను.
అంతేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఇది లైనింగ్ని అలాగే మెయిన్ పీస్ని డిజైన్ కోసం క్యాన్వసింగ్ని అంతా మొత్తం కటింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడం చాలా చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో స్టిచ్చింగ్ వీడియో అని కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. ఇలాంటి టైలరింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.